హాయ్ నమస్తే, నేను మీ తిమ్మారెడ్డి. ఈరోజు తుక్కుగూడలో ఉన్నాం. నా బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్కి 5 కిలోమీటర్ డిస్టెన్స్ తర్వాత తుక్కుగూడ జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 14లో ఉన్నాం. నిన్న 4th సిటీకి ఏదైతే శంకుస్థాపన జరిగిందో అక్కడికి వెళ్ళబోతున్నాము. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఏ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, అసలు 4th సిటీలో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం రాబోతున్నాయని అని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఒక చిన్న ప్రయత్నం. చాలామంది కస్టమర్లు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అసలు ఆ 4th సిటీలో ఏం జరుగుతుంది, ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఈ ఎగ్జిట్ నెంబర్ 14లో లైవ్గా వచ్చి మీకు అన్ని ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూపించడం జరుగుతుంది. పదండి, నాతో పాటు ప్రయాణం చేద్దాం. సో మనం ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి అప్ టు మీర్ఖాన్పేట్ 4th సిటీ వరకు ట్రావెల్ చేయబోతున్నాం. చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయని అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ వచ్చేసరికి ఫ్యాబ్ సిటీ చూస్తున్నాం కదా, ఇది ఎంట్రన్స్. ఇది ఫ్యాబ్ సిటీ ఎంట్రన్స్. ఒక 1500 ఎకర్స్లో డెవలప్ అయింది. ఆల్రెడీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. అంటే లైక్ మొబైల్స్, టీవీస్ అన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నట్టు. నేను తుక్కుగూడలో ఈ ఏరియాలో గత ఎన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నా. అసలు ఏ డెవలప్మెంట్ ఉండకపోయి స్టార్టింగ్లో, ఇప్పుడు లైక్ అన్నీ వచ్చేసినాయి అన్నట్టు. సో ఫ్యూచర్లో నాకు తెలిసినంత వరకు తుక్కుగూడ అనేది ఒక హబ్ కాబోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఏరియాలో ఒక 27 నుంచి 30 విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎగ్జిట్ నెంబర్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడ లెఫ్ట్కు మీకు కావూరి, రామ్కి విల్లాస్, సిగ్నేచర్ విల్లాస్ ఉంటాయండి. ఇక్కడ రైట్ సైడ్లో మనం చూసినట్టయితే మహేశ్వరం కమాన్. ఇక్కడ నుంచి మహేశ్వరం 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ మహేశ్వరం కమాన్లో కూడా దాదాపు ఒక 15 విల్లా ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. మీకు లైవ్గా చూపించడం ప్రయత్నం చేస్తా. లెఫ్ట్కి కూడా ఒక హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. రైట్ సైడ్లో కొన్ని అపార్ట్మెంట్స్ నడుస్తున్నాయి. లోపల చాలా విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఇక్కడ కొత్త విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది, మీరు చూడొచ్చు. మనం ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి యూటర్న్ చేసుకుంటున్నాము. ఎందుకంటే చాలా డెవలప్మెంట్ చూపించాలి కాబట్టి వీడియో లెంతీ అవుతుందని చెప్పి. ఇక్కడ ప్రజా విల్లాస్, అదేవిధంగా అపార్ట్మెంట్స్, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌజెస్ అన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. చూడొచ్చు మీరు లైవ్గా. మహేశ్వరం కమాన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం బ్యాక్ వచ్చి రైట్ తీసుకుంటున్నాం టువర్డ్స్ కందుకూరు, అదే మీర్ఖాన్పేట్ 4th సిటీ వైపు వెళ్తున్నాము. ఆ డెవలప్మెంట్ చూపించే ప్రయత్నం చేశాను. టువర్డ్స్ శ్రీశైలం హైవే ఇది. NH 765. తుక్కుగూడ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ వస్తున్నాము. 8 కిలోమీటర్స్ వచ్చాము. ఈ ఏరియాలో ఫంక్షన్ హాల్స్, బ్యాంకెట్ హాల్స్ అలాంటివి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇది రైట్ సైడ్ అంతా మనకు విల్లా ప్రాజెక్ట్స్. శ్రీశైలం హైవే బ్యూటీ ఏంటంటే లెఫ్ట్కి అంతా ఫారెస్ట్ ఉంటుంది. దాదాపు ఒక 12,000 ఎకరాల్లో ఉంటుంది, అప్ టు ఆమన్గల్, కల్వకుర్తి వరకు. సో ది బిగ్గెస్ట్ అసెట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ మ్యాక్సిమం డిస్టర్బ్ చేయరు. సో ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. అందుకోసమనే ఎక్కువ విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి. రైట్ సైడ్ కూడా ఒక విల్లా ప్రాజెక్ట్ చూడవచ్చు, కందకండ్ల విల్లా ప్రాజెక్ట్ అని చెప్పి. నేను దాటిన ఇమీడియట్గానే మనం ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి. సో రైట్ సైడ్లో BTR బనియన్ ట్రీ అని చెప్పి పెద్ద విల్లా ప్రాజెక్ట్ అండి. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 8 CR వరకు ఉంటుంది ఒక విల్లా. అదేవిధంగా ఒక 600 ఎకరాల్లో డెవలప్ అయింది విల్లా ప్రాజెక్టు. అదేవిధంగా లోపల అపార్ట్మెంట్స్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. లెఫ్ట్కి అంతా ఫారెస్ట్ ఉంటుంది. BTR ఫస్ట్ అండ్ సెకండ్ గేట్స్ ఇవి.
రైట్ సైడ్లో కూడా అపార్ట్మెంట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మనం ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఆల్మోస్ట్ ఒక 11 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ నుంచి లెఫ్ట్కి ఒక 1 కిలోమీటర్ వెళ్ళి మీకు ఈ డెవలప్మెంట్ చూపించుకొని వస్తా. ఎందుకంటే అక్కడ పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది. మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ ట్రావెల్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఇది మాంచెస్టర్ స్కూలు చూడవచ్చు. ఇదండి మాంచెస్టర్ స్కూలు, ఇంటర్నేషనల్ స్కూలు. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వబోతుంది. సో మనం మాంచెస్టర్ స్కూల్ చూసుకొని మళ్ళీ టువర్డ్స్ శ్రీశైలం హైవే వెళ్తున్నాం లెఫ్ట్కి. సో తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ నుంచి మనం ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇది శ్రీశైలం హైవే. లెఫ్ట్ కూడా చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి, మీకు లైవ్గా చూపించే ప్రయత్నం చేస్తా. లెఫ్ట్కి ఒకటి విల్లా ప్రాజెక్ట్ రన్ అవుతుంది, గ్రీన్ రిచ్ ఐలాండ్ విల్లాస్ అని చెప్పి. మీకు 10,000 స్క్వేర్ యార్డ్లో కూడా దొరుకుతుంది, అంత పెద్ద ప్రీమియం ప్లాట్స్ ఇవి. ఒక 1000 ఎకరాల్లో డెవలప్ అవుతుంది. ఇది మాంచెస్టర్ స్కూల్ బ్యాక్ సైడ్ వరకు ఉంటుంది. రైట్ సైడ్లో కూడా ఒక విల్లా ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఒక విల్లా ప్రాజెక్టు, శ్రీనిధి విల్లాస్ అని చెప్పి. దాటంగానే లెఫ్ట్కి మనకు 220 ఫీట్ రోడ్ ఉంటుంది. ఏదైతే పాత ఫార్మాసిటీ రోడ్డు, ఇప్పుడు చెప్పుకుంటున్న 4th సిటీ రోడ్డు కందుకూరు కంటే బిఫోరే ఉంటుంది. సో ఇక్కడ మనము 220 ఫీట్ రోడ్ దగ్గరకు వచ్చాము. ఇది అండి 4th సిటీ ఎంట్రన్స్ రోడ్డు, 220 ఫీట్ రోడ్డు. సో శ్రీశైలం హైవేలో కందుకూరు కంటే ముందు బిఫోర్లో ఉన్నాము. ఇది 4th సిటీ రోడ్డు. ఆల్రెడీ ఇంతకుముందు డెవలప్ చేసిందే ఫార్మాసిటీ కోసం. సో ఇప్పుడు 4th సిటీ మీర్ఖాన్పేట్ దగ్గర ఉంది కదా, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ ఆల్రెడీ ఈ రోడ్ డెవలప్ అయ్యింది. మీకు శ్రీశైలం హైవే సాగర్ హైవేకి కలుపుతుంది. యాచారం దగ్గర ఈ రోడ్డు కలుస్తుంది. 20 కిలోమీటర్స్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది సేమ్ రోడ్డు. ఇక్కడ ఒక పవర్ గ్రిడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్లో ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏదైతే నిన్న ఇనాగ్రేషన్ జరిగిందో గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు మన 4th సిటీకి, సో ఇది ఆ గ్రీన్ఫీల్డ్ హైవేకి కనెక్టివిటీ అవుతుంది అన్నట్టు. సో 4,621 కోట్ల విలువైన గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. అది డిస్టెన్స్ వచ్చేసరికి రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనకు కల్వకుర్తి RRR వరకు ఉంటుంది. 41.5 కిలోమీటర్లు, 6 లైన్లు, భవిష్యత్తులో 8 లైన్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా హెల్త్ హబ్బు, అదేవిధంగా మనకు స్టేడియం అలాంటి వాటి కోసం ల్యాండ్ కేటాయించడం కూడా జరిగింది. సో ఈ ఏరియాలో లక్షలాది ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉందని గవర్నమెంట్ చెప్తుంది. సో లెట్స్ సీ, మనం ముందుకెళ్ళిన తర్వాత ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఈ 4th సిటీకి ఒక కొత్త చట్టమే తీసుకురావడం జరిగింది, FCDA, 4th సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ FCDA కింద ఎవరికైతే భూములు పోయినాయో, సో భూములు కోల్పోయిన వాళ్ళకి హౌసింగ్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. సో హౌసింగ్ ప్లాట్లు కూడా డెవలప్ చేస్తున్నారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తారు. ఏదైతే మనం చూస్తున్నామో రైట్కి ఇది పవర్ గ్రిడ్, లెఫ్ట్కి TGIIC ల్యాండ్, అదేవిధంగా లెఫ్ట్కి ఏదైతే ల్యాండ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఓపెన్ ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. మనకు స్ట్రైట్గా ముందు కనిపించేది అమెజాన్. సో మీర్ఖాన్పేట్ కంటే బిఫోర్ లెఫ్ట్ ఇది గవర్నమెంట్ డెవలప్ చేసిన రోడ్లో వెళ్తున్నాం. ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఉందో ఆ స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన, 4th సిటీ ఇనాగరేషన్ ఏదైతే ఉన్నాయో భూమి పూజ జరిగిన దగ్గరికి మనం వెళ్తున్నాము. అదేవిధంగా
ఏదైతే భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హౌసింగ్ ప్లాట్స్ డెవలప్ చేశారు కదా, అక్కడికి వెళ్ళి ఏం డెవలప్మెంట్స్ నడుస్తున్నాయి, సో చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయో చూద్దాం. లెఫ్ట్ టు రైట్ ఓపెన్ ప్లాట్స్ అంటే హౌసింగ్ సొసైటీ కోసం ఏదైతే భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రోడ్లు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అట్లాంటివి డెవలప్ చేయడం జరిగింది. ఓపెన్ ప్లాట్స్ డెవలప్ చేయడం జరిగింది, మనం చూడవచ్చు. సో వాళ్ళకి భూములు కోల్పోయిన వాళ్ళకి ఇక్కడ ఓపెన్ ప్లాట్ ఇచ్చి రెసిడెన్షియల్గా వసతి కల్పించడం కోసం చేస్తున్నారు. సో లెఫ్ట్ రైట్ మొత్తం డెవలప్ చేశారు. ఏదైతే ఫార్మసిటీ కోసం ఎంతమంది భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం హౌసింగ్ సొసైటీ ఉంటుంది కదా, హౌసింగ్ లేఅవుట్ సెక్టార్ ఇది ఇక్కడ ఈ దగ్గర ఉన్నాము. ముందుకెళ్తే అన్ని సెక్టార్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది సెక్టార్ సి దగ్గర డెవలప్మెంట్ చూస్తున్నాం మనం. రైట్ సైడ్ వెళ్ళినట్టయితే మనం స్కిల్ యూనివర్సిటీ ఇంతకుముందు ఇనాగ్రేషన్ అయింది కదా, భూమి పూజ అండి, ఇది స్కిల్ యూనివర్సిటీ. ఒక్కసారి అటువైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఎలక్ట్రిసిటీ అంటే మినిమం ఫెసిలిటీస్ ఇస్తున్నారు హౌసింగ్ సొసైటీ కానీ మిగతా ఏదైనా లైక్ ఏదైనా హెల్త్ యూనివర్సిటీ లాంటివి, నెక్స్ట్ ఏదైనా కంపెనీస్ వచ్చినా సరే వాళ్ళ కోసం మినిమం ఫెసిలిటీ ఇవ్వాలి కాబట్టి సో మినిమం ఫెసిలిటీస్ అన్ని డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది సెక్టార్ జి. స్కిల్ యూనివర్సిటీ నుండి మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసినాం, 220 ఫీట్ రోడ్కి టచ్ అవుతున్నాం. సో మళ్ళీ అమెజాన్ డేటా సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత 4th సిటీ ఇనాగ్రేషన్ ఎక్కడైందో అక్కడికి వెళ్దాం. ఇది రైట్ సైడ్లో పవర్ గ్రిడ్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది పవర్ గ్రిడ్. లెఫ్ట్కి అమెజాన్ డేటా సెంటర్ మొత్తం. ఇది అమెజాన్ డేటా సెంటర్. మనం శ్రీశైలం హైవే నుండి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ లోపలికి వచ్చాం ఈ 220 ఫీట్ రోడ్ త్రూ. సో నెక్స్ట్ మీర్ఖాన్పేట వస్తుంది. మీర్ఖాన్పేట కంటే ముందే గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్తుంది. అది ఎక్కడ వెళ్తుంది, అక్కడ నిన్న జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, ఏమేమి శాంక్షన్ అయినా అన్ని డిస్కషన్ చేద్దాం. అక్కడికి వెళ్ళి మనకు ముందు కనిపించే టౌన్ మీర్ఖాన్పేట్. ఆల్మోస్ట్ మనం మీర్ఖాన్పేట్కి వచ్చేసినాం. సో మనం ఇప్పుడు మీర్ఖాన్పేట్కి వెళ్ళి ఆ టౌన్ చూపించుకొని వచ్చాం కదా, ఎగ్జాక్ట్గా అమెజాన్ డేటా సెంటర్కి ఆపోజిట్లోనే నిన్న 4th సిటీకి అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవేకి భూమి పూజ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దాంట్లో ఏమున్నాయి డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడే అండి గ్రీన్ఫీల్డ్ హైవే టచ్ అవుతుంది. ఈ రోడ్కి అమెజాన్ డేటా సెంటర్ దాటిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ పక్కనే. సో ఈ 220 ఫీట్ రోడ్ను ఆనుకొని ఇక్కడ నుంచి రైట్ వెళ్తుంది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రావిరిలో ఎగ్జిట్ నెంబర్ 30 నుంచి 41.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అప్ టు కల్వకుర్తి RRR వరకు వెళ్తుంది. ఎక్స్ప్రెస్ హైవే 6 లైన్ గ్రీన్ఫీల్డ్ హైవే రతన్ టాటా పేరు మీద తీసుకోవడం జరిగింది. సో ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నిన్న జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, సో నిన్న దానికి ఏ డబ్బులు అమౌంట్ శాంక్షన్ అయింది, ఏ డెవలప్మెంట్స్ వాళ్ళు ఇక్కడ చేయబోతున్నారు అన్నీ క్లియర్గా
ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ప్లేస్ అండి నిన్న జరిగిన శంకుస్థాపన. ఇక్కడ ఇది అండి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ ఏరియాలో టచ్ అవుతుంది. నిన్న 4th సిటీకి అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవేకి అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి అని చెప్పి దానికి చేసిన శంకుస్థాపన ప్లేస్ అండి ఇది. సో మనము అప్ టు తుక్కుగూడ నుంచి ఇక్కడ 4th సిటీ డెవలప్మెంట్ వరకు ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ జరిగినాయి అనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడున్న డెవలప్మెంట్స్ ఏంటంటే ఓన్లీ స్కిల్ యూనివర్సిటీ మాత్రం స్టార్ట్ అయ్యింది. మిగతా అన్ని ఇప్పుడు డెవలప్మెంట్స్ నడుస్తున్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో చూశారు కదండి, మనము ఎక్కడైతే తుక్కుగూడ నుంచి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఇప్పుడున్నాం ఏదైతే నిన్న ఇనాగరేషన్ జరిగిందో ఆ ప్లేస్లో ఉన్నాం. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నాకు తెలిసిన నాలెడ్జ్లో చుట్టుపక్కల ఇంతకుముందు ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏ డెవలప్మెంట్స్ వచ్చాయి, ఫ్యూచర్లో ఏ డెవలప్మెంట్స్ వస్తాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ముందు డెవలప్మెంట్స్ ఎలాగుంటాయి, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఇలాంటివి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్టయితే, సపోర్ట్ చేసినట్టయితే, ఎవరైనా షేర్ చేయగలిగితే షేర్ చేసినట్లయితే, ఇలాంటి రీచ్ ఎక్కువ వెళ్తే ఎక్కువ మందికి షేర్ అయితే నాకు సపోర్ట్గా ఉండి నేను ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ తిమ్మారెడ్డి. థ్యాంక్ యూ.